హాయ్ పెర్ఫ్యూమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్ఫానీ పెర్ఫ్యూమ్స్. సో మన ఫాలోవర్స్ కోసం అయితే కొత్త న్యూ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయితే మనం తీసుకొచ్చాం గైస్. సో మీరైతే చూడొచ్చు హ్యూమిడిఫియర్. సో ఇట్స్ కాల్డ్ హ్యూమిడిఫియర్. సో ఇది వర్క్ ఏంటి, దీని ఎలా ప్రాసెస్ ఏంటి, దేనికి యూజ్ అవుతుందో అయితే మనం చెప్పబోతున్నాం ఈరోజు వీడియోలో అయితే. సో ఇది వర్క్ ఏంటంటే మన రూమ్ ఫ్రెషనర్ టైప్ అయితే వర్క్ చేస్తుంది. సో చాలామంది డిఫ్యూజర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ఇది కూడా డిఫ్యూజర్ టైపే. సో రూమ్ ఫ్రెషనర్ టైప్ అయితే వస్తుంటుంది. సో మీకు కంటిన్యూస్లీ స్మోక్ అయితే వస్తుంది. మినిమం 1 minute స్మోక్ అలా వస్తూ ఉంటుంది. మీరు దీనిలో టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీరైతే చూస్తున్నారు కదా. సో దీన్ని యూజ్ ఎలా, దీని ప్రాసెస్ ఏంటి, యూజ్ చేయండి అంటే మీకు అయితే చెప్పబోతున్నా. సో దీన్ని అయితే మనం ట్వైస్ చేయాలా. సో ట్వైస్ చేసి దీంట్లో అయితే మనం వాటర్ అయితే ఫిలప్ చేసుకోవాలా. సో మీరు చూస్తున్నారు కదా. సో బాక్స్ అయితే ఖాళీ ఉంటుంది. సో హాఫ్ అయితే వాటర్ ఫిలప్ చేసుకోవాలి. దీంట్లో ఏ వాటర్ అయినా పర్లా, కూలింగ్ వాటర్ అయినా పర్లా, మరియు హాట్ వాటర్ అయితే యూజ్ చేయొద్దు గైస్. కూలింగ్ వాటర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ వాటర్ కూడా పర్లేదు. సో ఇందులో అయితే మీరు వాటర్ ఫిలప్ చేసుకొని ఎసెన్షియల్ ఆయిల్ లేదా ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అయితే మీరైతే వేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ అయితే దీంట్లో అయితే మన లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు. మినిమం మీరు ఎంతైనా వేసుకోవచ్చు, లిమిట్ అంటూ ఉండదు. మీకు ఫ్రేగ్రెన్స్ హెవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే మినిమం ఒక 5-6 drops, మినిమం అంటే 2-3 ml అయితే వేసుకోవచ్చు దీంట్లో. సో ఇందులో వేసిన తర్వాత సో ఇందులో అయితే చూస్తున్నారు కదా గైస్, ఇందులో అయితే మనకి కాటన్ స్టిక్ అయితే ఉంటుంది. ఇది ప్యూర్ కాటన్ స్టిక్. సో ఇది వచ్చేసరికి మన దీంట్లో లైట్గా దీన్ని ఎలాగా తడిపేసి వెట్ చేసి మళ్ళీ దీంట్లో ప్లేస్ చేసి మళ్ళీ దీన్ని తగిలిచ్చేసి హ్యాపీగా మళ్ళీ బాక్స్ సెట్ చేసేయడమే. సో మీరు చూస్తున్నారు కదా, బాక్స్ అయితే రెడీ. సో ఇది అయిన తర్వాత మన ఛార్జింగ్ కేబుల్ ఉంటుందా. సో ఛార్జింగ్ కేబుల్ అయితే దీనికి సెట్ చేస్తూ ఆన్ అయింది. చూసారు గైస్, ఆన్ అవుతుంది. సో చూడండి, స్లైడ్ స్మోక్ రావడం అయితే మొదలైంది. సో చూస్తున్నారు కదా. సో ఆన్ అయిన తర్వాత మనకైతే అలా ప్రాసెస్ అయితే వర్క్ చేస్తుంది గైస్. సో చూడండి, స్మోక్ అయితే వస్తుంది చూసారా. సో ఇలాగ కంటిన్యూస్ స్మోక్ కావాలంటే మీరు కంటిన్యూస్ స్మోకింగ్ పెట్టుకోవచ్చు. లేదు మనకి లిమిట్ కావాలంటే ఒకసారి బటన్ మళ్ళీ ఒకసారి నొక్కారంటే మినిమం 1 minute అలా స్మోకింగ్ వస్తూ ఉంటుంది. అంటే 30 secondsకి 1 minute మీరు టైమింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకు రూమ్ అంతా మంచి వైబ్ ఉంటుంది. సో మీకు బ్యాడ్ స్మెల్స్ అంటూ అంటూ మీ రూమ్లో అయితే ఉండవు. మీకు మంచి గుడ్ స్మెల్ వస్తుంది, మీకు పాజిటివ్ ఎనర్జీ అంటూ ఉంటుంది. ఎప్పుడైతే మన రూమ్లో కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ ఫ్రేగ్రెన్స్ ఉందో అప్పుడైతే మనం ఏ వర్క్ చేయాలన్నా మనకి మంచి వైబ్స్ అయితే వస్తుంటుంది. మనకి గుడ్ అట్రాక్షన్ ఉంటుంది ఆ వర్క్ మీద. సో ఇది మీరు వర్క్ ప్లేసెస్లో అంటే ఆఫీసెస్లో ఎక్కడైనా మన వర్క్ ప్లేసెస్, షాప్స్లో కానీ, మన ఇంట్లో కానీ, రూమ్స్లో కానీ, అంటే దేవుడి గదిలో అంటే టెంపుల్స్లో అక్కడ కూడా మీరు ఆ ఫ్రేగ్రెన్స్ కూడా యూజ్ చేస్తాం. మన ఏ టెంపుల్ అయినా పట్టుకెళ్ళొచ్చు. మస్జిద్కైనా మస్జిద్స్లో కూడా పట్టుకెళ్ళొచ్చు, చర్చ్ కూడా పట్టుకెళ్ళొచ్చు, చర్చెస్లో కూడా పెట్టుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ప్యూర్. ఇలాంటి ప్రోడక్ట్స్ మీరైతే పర్చేస్ చేయడానికి అయితే మా కింద ఇచ్చే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ మార్ఫానీ పెర్ఫ్యూమ్స్ ఫాలో చేయండి గైస్. థ్యాంక్ యూ.